ఆడవాళ్ళ మనసు సముద్రం అంత లోతుగా ఉంటది అనంటే నిజమేనండి. ఎందుకనంటే ఒక మగవాడు 3 ముళ్ళ బంధంతో ఒకటై ఆ సముద్రంలోకి దిగాక, ఆ దిగిన తర్వాత నుండి సముద్రం ఇలా ఉంటదా అని ఆశ్చర్యపోయే పడే కాలం వచ్చి పడింది అనంటే నిజమనండి. చాలా అంటే చాలా సముద్రంలోకి దిగిన తర్వాత సముద్రం ఇంత లోతుంటదా అని ఒక మగాడికి తెలియని పరిస్థితి అయిపోయింది. అది ఎలా అంటే ఆ సముద్రంలోకి పడవేసుకొని దిగిన తర్వాత ఆ పడవకి చిల్లు పడి చావటం తప్ప ఇంకో పరిస్థితి అయితే ఇప్పుడున్న మగవాళ్ళకైతే లేదండి. పాతకాలంలో ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే భార్యాభర్తలు బంధం ఒకటైన తర్వాత నా భర్త ఎక్కడ నన్ను మాట అంటే నేను ఎదురు తిరిగి మాట్లాడితే నా జీవితం ఎటు రోడ్డు మీద పడిపోయిద్దో, పిల్లలుంటే నా పిల్లల జీవితం ఎక్కడ ఆగమైపోయిద్దో అని భయంతో కూడిన కాపురాలు అయితే చేసి ఈరోజు వాళ్ళ బిడ్డల జీవితాన్ని, వాళ్ళ జీవితాన్ని సమాజం ముందు నిలబెట్టి కాపురాలు చేసిన కాలం పోయి ఈరోజు ఎలా ఉందంటే సముద్రంలోకి ఒక్కసారి దిగిన తర్వాత అటు మగాడు ఈదలేక చావటానికి తప్ప దేనికి పగిరికి రాని జీవితం అయిపోయింది మగాడి జీవితం. అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఆడపిల్ల అయితే 3 ముళ్ళ బంధం పడ్డ తర్వాత మీ పిల్లల్ని అంటే పిల్లల కన్న తర్వాత వీళ్ళు నా పిల్లలే అని చెప్పేసి తన పుట్టింటికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నీ పిల్లలు కారు ససేమి అని అయితే నేనైతే ఖనాఖండిగా చెప్తున్నానండి. ఎలాగంటే నీ ప్రమాయం లేకుండా పిల్లలు రాలేదు కాబట్టి భార్యకి ఎప్పుడైతే నా పిల్లల జీవితం ఎక్కడ ఆగమైపోయిద్దో నేను బయటికి అడుగు పెడితే అని చెప్పేసి ఎప్పుడైతే ఏ ఆడపిల్ల అయితే భయంతో కాపురం చేసిద్దో ఆ ఆడపిల్ల నూరేళ్లు శుభ్రమైన కాపురం అయితే హ్యాపీగా చేసుకుంటారు. ఎప్పుడైతే నువ్వు కాదు ఇంకొకడు అని చెప్పేసి ఏ ఆడపిల్ల అయితే అడుగు బయట పెట్టిద్దో ఆ రోజు నుంచి ఆ జీవితానికి సముద్రానికి మించిన లోతు ఉండదు. ఆ లోతులో దిగాక అటు చావాలో బతకాలో అర్థం కాని పరిస్థితులండి మగాడి జీవితం. సో కోర్టులు కూడా మొన్న ఈ మధ్య కాలంలో జడ్జి గారు చనిపోయారు. ఆయన ఊరకనే చనిపోలేదు. ఆ సముద్రంలోకి దిగాక ఏ మగాడైనా సరే చావటం తప్ప వాడు సముద్రంలో నుంచి బయటికి రావటం జరగదని చెప్పేసి పాపం జడ్జి గారు కూడా ప్రాణం ఇచ్చారు. ఆయనకి ఆత్మ శాంతి కలగాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.